హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మా బాబుకి పుట్టెంటికలు ఎక్కడ తీయించాము, ఎప్పుడు తీయించాము, అసలు చిన్న పిల్లలకి పుట్టెంటికలు ఎప్పుడు తీస్తే మంచిది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే మా బాబుకి 5 నెలలు పూర్తయ్యాక 6వ నెలలో వెములవాడలో తన మొదటి పుట్టెంటికలు తీయించాము. వెములవాడలోనే ఎందుకు తీయించాము అంటే, నేను ముందుగానే రాజన్న స్వామికి ఒక మొక్కు పెట్టుకున్నాను. ఆ మొక్కు ఏంటి అనేది ఈ వీడియోలోనే చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం వెములవాడకు వెళ్తుంటారు. ఎందుకనంటే మా అమ్మ అయితే రాజన్న స్వామి బేడీలు వేసుకుంది. అందుకే మా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా వెములవాడ రాజన్న స్వామిని దర్శించుకుంటాము. మా పెళ్లి తర్వాత కూడా మమ్మల్ని వెములవాడకు తీసుకెళ్లారు. అప్పుడు నేనైతే ఏ కోరిక కోరుకోలేదు. పెళ్లికి ముందు ఇంకా పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లకైనా ఏ కష్టాలు ఉంటాయి, ఇంకా కోరికలంటూ ఏముంటాయి చెప్పండి. అలా పెళ్లి తర్వాత నేను కూడా మెల్లిమెల్లిగా కష్టాల జోన్ లోకి అయితే అడుగు పెట్టాను. ఇదే సమయంలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని సంతోషపడే లోపే ఆ ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. దాని వల్ల నాకైతే 1 సైడ్ ట్యూబ్ తీసేశారు. ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యల వల్ల కూడా పిల్లలు కనే విషయంలో చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాంటిది నాకైతే 1 సైడ్ ట్యూబ్ తీసేశారు. దానివల్ల నాకైతే చాలా భయం వేసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మేము మా అత్తయ్య మామయ్య వాళ్ళతో కలిసి వెములవాడకి వెళ్ళాము. ఇంకా అక్కడైతే శివ కళ్యాణం జరిపించి నా ఆరోగ్యం బాగుండి మళ్ళీ పాప లేదా బాబు పుడితే స్వామివారికి కోడే సమర్పించి నా మొక్కు తీర్చుకుంటానని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. ఆ మొక్కు ప్రకారమే మా బాబుకి 6వ నెలలో వెములవాడలో మొదటి పుట్టింటికలు తీయించాము. అయితే పుట్టింటికలు తీసేటప్పుడు 5 కత్తెరలు అయితే ఉంచాము. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర మొదటి పుట్టింటికలు తీయిస్తారంట. అందుకని అక్కడ సమర్పించడానికి 5 కత్తెరలు ఉంచాము. అందుకనే 9వ నెలలో 5 కత్తెరలతో పాటు పూర్తి తలనీలాలు కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గుడిలో తీయించాము. తన మొదటి పుట్టినరోజు కాకముందే మా బాబుకైతే ఇలా 2 సార్లు పుట్టింటికలు తీయించాము. చాలా వరకు పుట్టింటికలు ఎప్పుడు తీయించాలి, సంవత్సరం లోపే తీయించాలా, మాడ ఉన్నప్పుడు తీయించవచ్చా, పుట్టింటికలు తీస్తే జుట్టు మందంగా పెరుగుతుందని ఇలా చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అయితే మన భారతదేశంలో పుట్టింటికలు అనేది చాలా కుటుంబాలు భక్తి ఆచార సంప్రదాయం ప్రకారం చేసే అందమైన ఆచారం. వైద్యపరంగా చూస్తే పుట్టింటికలు తీయడానికి ప్రత్యేకంగా నెల, రోజు, సంవత్సరం అనే నియమం లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పరిశుభ్రంగా జాగ్రత్తగా తీయిస్తే సరిపోతుంది. ఇంకా మాడ ఉన్నా కూడా జాగ్రత్తగా తీయించవచ్చు. పుట్టింటికలు తీయిస్తే జుట్టు మందంగా పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. కాబట్టి మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అదే సమయంలో మన బిడ్డ ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే మీరు గమనించారో లేదో, మా బాబు పుట్టింటికలు తీస్తున్నంతసేపు అస్సలు ఏడవలేదు. చివర్లో మాత్రమే కొంచెం ఇబ్బందిగా అనిపించిందేమో, అందుకే కాసేపు ఏడ్చాడు. మా బాబు యొక్క ఈ క్యూట్ మూమెంట్స్ అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా వరకు నేను పెట్టే వీడియోలు చూస్తున్నారు, కానీ చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి.